నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సంచన. అదానీ 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 గ్లోబల్ టు రీజనల్ అంతా అదానీ న్యూసే. ఆయన అవినీతి అంశమే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. అదానీ వ్యవహారం బట్టబయలవుతోంది. అటు వ్యాపార రంగాన్ని, ఇటు రాజకీయ రంగాన్ని కుదిపేస్తోంది. అమెరికాలో అదానీపై ఆరోపణలు ఇండియాలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్ చేశారు. ప్రధాని మోడీపై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి కవిత పొలిటికల్ కామెంట్స్ చేశారు. ఎన్నిసార్లు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా అని కవిత ప్రశ్నించారు. అఖండ భారతంలో అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా అని ప్రశ్నించారు ఆమె. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ, ఆధారాలు ఉన్నా అదానిని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా అని కవిత ప్రధానిని ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదాని వైపేనా అని ప్రశ్నించారు కవిత. ఇటు గౌతమ్ అదానీని అరెస్టు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అదానీని విచారిస్తే సెకీ అక్రమాలన్నీ బయటపడతాయన్నారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే తమ కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాల్లో తప్పు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. అయితే దేశ సంపదను కేంద్రంలోని బీజేపీ పెద్దలు అదానికి అప్పనంగా కట్టబెడుతున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానిపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేంద్రంలోని బీజేపీ పెద్దలు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అయితే ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సంపదను అప్పనంగా అదానికి కట్టబెడుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం నిబంధనల మేరకే పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం చేసుకుందని తెలిపారు. పారిశ్రామికవేత్తలు ఎవరైనా రాష్ట్రానికి రావచ్చని అన్నారు. రాష్ట్ర సంపద ప్రజలకే చెందాలన్నది తమ విధానమని అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు తగ్గట్టుగానే తాము నడుచుకుంటామని భట్టి విక్రమార్క అన్నారు. అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీపై యూఎస్ అభియోగాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు, భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడని విమర్శించారు. భారత కుబేరుడు చిక్కుల్లో పడ్డాడు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. లంచం ఇచ్చారనే ఆరోపణలతో ఆయనపై కేసు బుక్ అయింది. సోలార్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ కోసం $265 మిలియన్ లంచం ఇచ్చారని అభియోగాలు నమోదయ్యాయి. అదానీ గ్రూప్ అధికారులకు లంచాలు ఇవ్వడమే కాక ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి వారి నుంచి నిధుల సేకరణకు పాల్పడినట్లు న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. దీంతో గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీ సహా మరో 7గురిపై కేసులు నమోదయ్యాయి. రెడ్డిగా దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజరెడ్డి, కవిత జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజకీయపరమైనటువంటి ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. సంచలనమైనటువంటి ట్వీట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె అరెస్ట్ అవ్వడానికి లిక్కర్ స్కామ్ కారణం.
అయితే ఆమె పైన ఎలాంటి ఆరోపణలు లేకున్నా, ఆధారాలు లేకున్నా, కేవలం ఆరోపణలు చూసి మాత్రమే అరెస్ట్ చేశారు. కానీ ఆదాని పైన అన్ని ఆధారాలు ఉన్నా కానీ ఇంతవరకు అరెస్ట్ చేయట్లేదని అటు ప్రధాని నరేంద్ర మోడీ పైన, అటు బీజేపీ పైన ఫైర్ అవుతూ విమర్శలు చేస్తూ ఎక్స్ వేదికగా మొట్టమొదటిసారిగా సంచలన ట్వీట్ చేసిందని చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఆడబిడ్డనైనందుకేనా అరెస్ట్ చేశారు? అఖండ భారతదేశంలో ఆదానికి ఒక న్యాయము, ఆడబిడ్డకు ఒక న్యాయమా అంటూ కూడా ట్వీట్ చేశారు. అఖండ భారతదేశంలో ఆడబిడ్డను అరెస్ట్ చేస్తారు, ఆదానిని అరెస్ట్ చేయరు. ఆదాని పైన అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నా కానీ ప్రధానమంత్రికి కనిపించడం లేదా? ప్రధానమంత్రి ఎందుకు ఆయన పైన చర్యలు తీసుకోవట్లేదు? నా పైన ఎలాంటి ఆధారాలు లేకుండా అన్యాయంగా, అక్రమంగా నన్ను అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. అయితే అఖండ భారతదేశంలో ఆడబిడ్డకు ఒక న్యాయము, ఆదానికి ఒక న్యాయమా అంటూ కూడా ఆమె ట్వీట్ చేశారు. మొత్తానికి చూసుకున్నట్టయితే అటు కావాలనే కేంద్ర ప్రభుత్వము ఆదానిని రక్షిస్తుంది, ఆదాని పైన అన్ని ఆధారాలున్నా ఆయనను ఎందుకు టచ్ చేయట్లేదు అనేది కవిత విమర్శలు చేశారు. మొట్టమొదటిసారిగా ఆమె జైల్లోకి వెళ్ళొచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఘాటు కామెంట్ చేస్తూ, ఘాటు విమర్శలు చేస్తూ అటు ప్రధానమంత్రిని, అటు భారతీయ జనతా పార్టీని ఇద్దరిని, అటు బీజేపీని, అటు ప్రధానమంత్రిని ఇద్దరిపైన విమర్శల వర్షం కురిపించారని చెప్పుకోవచ్చు. అయితే ఆడబిడ్డనైనందుకే ఈ రకంగా నాపైన కక్ష సాధింపు చర్య చేశారు, నాపైన ఎలాంటి ఆధారాలు లేవు, అయినా కానీ నన్ను అరెస్ట్ చేశారు. కానీ ఆదాని పైన అన్ని ఆధారాలు ఉన్నా కానీ ఆయనను ఇంతవరకు టచ్ చేయట్లేదు, ఇది ద్వంద్వ వైఖరి కాదా అనేది కూడా ఆమె ప్రశ్నించారు. అయితే ఇవంతా కూడా న్యాయంగా ప్రధానమంత్రి వెళ్ళట్లేదు, ఆదానిని ప్రధానమంత్రి కాపాడుతున్నారు, భారతీయ జనతా పార్టీ కాపాడుతుంది అనేది కూడా ఆమె ఇండైరెక్ట్గా విమర్శలు చేసిందని చెప్పుకోవచ్చు. ఆధారాలు లేకుండా ఆడబిడ్డను జైల్లో వేశారు, అన్ని ఆధారాలు ఉన్నా కానీ ఆదానిని మాత్రము అరెస్ట్ చేయడానికి ధైర్యం చాలట్లేదని కూడా అటు బీజేపీని, అటు ప్రధానిని విమర్శలు చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆమె ట్వీట్ చేసిన విధానం చూసుకున్నట్టయితే రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతుంది. ఎందుకంటే జైల్లోకి వెళ్ళొచ్చిన తర్వాత మౌనం పాటించినటువంటి కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సడన్గా ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. సంచలనంగా ఈ ట్వీట్ మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవైపు కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది రాహుల్ గాంధీ, మరోవైపు బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది, కాంగ్రెస్ అధినాయకత్వము విమర్శలు చేస్తుంది, అంతేకాకుండా బీఆర్ఎస్లోకి సంబంధించినటువంటి కేటీఆర్ కూడా విమర్శలు చేస్తున్నారు. ఇదంతా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, ఆ ఆదానిని అరెస్ట్ చేయట్లేదని. ఇక కవిత జైల్లోకి వెళ్ళొచ్చిన తర్వాత మొదటిసారిగా రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయడము సంచలనంగా మారింది. అటు బీజేపీని, అటు ప్రధానమంత్రిని తప్పుపడుతూ కావాలని అరెస్ట్ చేశారు నన్ను, కానీ ఆదానిని మాత్రము అటు బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రక్షిస్తున్నారనేది కూడా కవిత అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సురాజ్ రెడ్డి. అదానీ దాని అనుబంధ సంస్థలు 20 ఏళ్లలో $2 బిలియన్ లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు $265 మిలియన్ లంచాలు చెల్లించినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అనంతరం అమెరికా అంతర్జాతీయ మదుపర్లకు తప్పుడు సమాచారం తెలియజేసే నిధులు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నించినట్లు పేర్కొంది. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా ఆ కంపెనీ రుణదాతలు, పెట్టుబడిదారుల నుంచి $3 బిలియన్ పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని ఆరోపిస్తూ న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. अदानी जी का अरेस्ट होना चाहिए और जो भी इस मामले में इन्वॉल्व है उस पर कार्रवाई होनी चाहिए, चाहे वो कहीं का भी हो, कोई भी हो. स्टेट्स के नाम लिए राजस्थान भी इसमें इन्वॉल्व है. कुछ ही महीने पहले
बीजेपी की सरकार ने इसी तरीके का कॉन्ट्रैक्ट राजस्थान में किया, एंड विच इज द अदर स्टेट, महाराष्ट्र। एंड महाराष्ट्र में भी बीजेपी की सरकार ने ऐसा ही कॉन्ट्रैक्ट किया है। वही कॉन्ट्रैक्ट छत्तीसगढ़ में था। तो मेरा कहना है जहां भी ये हुआ है, चाहे ऑपोजिशन की सरकार हो चाहे बीजेपी की सरकार हो, इन्वेस्टिगेशन होना चाहिए, पनिशमेंट होनी चाहिए। मगर मेन बात है, जो किंग पिन है, जो सेंटर है, उसको जेल में जाना चाहिए, अरेस्ट होना चाहिए, और उसका इन्वेस्टिगेशन होना चाहिए, इंटरोगेशन होना चाहिए, पता लगाना चाहिए कि इसके पीछे कौन है। अदानी जी का अरेस्ट होना चाहिए, और जो भी इस मामले में इन्वॉल्व है उस पर कार्रवाई होनी चाहिए, चाहे वो कहीं का भी हो, कोई भी हो। स्टेट्स के नाम लिए राजस्थान भी इसमें इन्वॉल्व है। कुछ ही महीने पहले बीजेपी की सरकार ने इसी तरीके का कॉन्ट्रैक्ट राजस्थान में किया, एंड विच इज द अदर स्टेट, महाराष्ट्र। एंड महाराष्ट्र में भी बीजेपी की सरकार ने ऐसा ही कॉन्ट्रैक्ट किया है। वही कॉन्ट्रैक्ट छत्तीसगढ़ में था। तो मेरा कहना है जहां भी ये हुआ है, चाहे ऑपोजिशन की सरकार हो चाहे बीजेपी की सरकार हो, इन्वेस्टिगेशन होना चाहिए, पनिशमेंट होनी चाहिए। मगर मेन बात है, जो किंग पिन है, जो सेंटर है, उसको जेल में जाना चाहिए, अरेस्ट होना चाहिए, और उसका इन्वेस्टिगेशन होना चाहिए, इंटरोगेशन होना चाहिए, पता लगाना चाहिए कि इसके पीछे कौन है। अदानी जी का अरेस्ट होना चाहिए, और जो भी इस मामले में इन्वॉल्व है उस पर कार्रवाई होनी चाहिए, चाहे वो कहीं का भी हो, कोई भी हो। स्टेट्स के नाम लिए राजस्थान भी इसमें इन्वॉल्व है।